ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇంకొక పార్ట్ ఉంది, అది చూసుకొని మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఇంకొక పార్ట్ దానికి ముందు ఇంతకుముందు వీడియోలో ఫార్మ్స్ అని చెప్పినాం కదా, ఫార్మ్స్ అన్న ప్రాపర్టీస్ అన్న రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. ప్రాపర్టీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది అంటే, ఎప్పుడైతే మనకి ఇంటిగ్రేషన్ IN ఈక్వల్స్ టు 0 to π/2 sin పవర్ NX dx అని ఇవ్వచ్చు, లేకపోతే IN ఈక్వల్స్ టు 0 to π/2 cos పవర్ NX dx అని ఇవ్వచ్చు. ఇట్లా ఇస్తే మనం ఏం చేసుకుంటామంటే, దీన్ని రిడక్షన్ ఫార్ములా తోటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఆ ప్రాసెస్ ఏం అవసరం లేదు. అప్పుడు IN అని ఎట్లా రాసుకుంటామంటే, ఈ n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఎట్లా రాస్తామంటే, n-1 వేరే దాంతో రాద్దాం, n-1/n ఇంటూ n-3/n-2 n-5/n-4 డాట్ డాట్ డాట్. ఒకవేళ ఆడ్ అయింది అనుకోండి, ఆడ్ అయితే లాస్ట్కి 2/3 ఇంటూ 1 వస్తుంది. ఈవెన్ అయితే 1/2 ఇంటూ π/2 1/2 ఇంటూ π/2 అని వస్తుంది. ఇక్కడ 1/2 π/2 వస్తుంది, ఇక్కడ 2/3 1 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది సేమ్ మీది ఏదైతే వస్తుందో n-1/n n-3/n-2 n-5/n-4 డాట్ డాట్ డాట్. ఇవి ఎండ్ టర్మ్స్. 1/2 π/2 ఆడ్ అంటే ఏంది, ఈవెన్ అంటే ఏంటంటే n గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే పెద్ద నెంబర్లు ఏవి, 2 3 4 5 6 7 8 9 కదా. ఈ 3 5 7 9 అవన్నీ ఆడ్ వస్తే ఏమొస్తుంది, n-1/n ఇంటూ n-3/n-2. ఇది ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే 0 1 2 3 4 5 2/3 ఇంటూ 1 ఆడ్ వచ్చినప్పుడు, 1/2 ఇంటూ π/2 ఈవెన్ వచ్చినప్పుడు, అంతే. ఇప్పుడు ఒకవేళ IN అనేది 0 to π/2 ఒకటేసారి మనకి 2 ఇచ్చిండు అనుకోండి, సైన్లో కాస్ట్లో ఇస్తే అప్పుడు ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే, ఒక 5 కండిషన్స్ ఉంటాయి. ఒకసారి n అనేది 1 అయినప్పుడు, ఇంకోటి m అనేది 1 అయినప్పుడు, n అనేది ఆడ్ అయినప్పుడు, ఈవెన్ అయినప్పుడు, ఈవెన్ ఆడ్ అయినప్పుడు, ఈవెన్ అయినప్పుడు, ఆడ్ అయినప్పుడు 5 కండిషన్స్. ఫస్ట్ లాస్ట్ సింపుల్ ఉంటాయి, ఈ 3 ఇట సింపుల్. ఒక టెక్నిక్ తోటి చెప్తా, అది ఎట్లనో చూసుకుందాం. ఇప్పుడు IN ఈక్వల్స్ టు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్కెచ్ యూజ్ చేద్దాం. ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు 1/m+1 వస్తుంది. లాస్ట్కి m ఈక్వల్స్ టు 1 అయినప్పుడు 1/n+1 వస్తుంది. ఆ రెండు అయిపోయినాయి కదా. తర్వాత ఈ n అనేది ఆడ్ అయినప్పుడు, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. స్టార్టింగ్ అన్నీ సేమ్, n-1/m+n. ఇక్కడ m+n ఎందుకు రాసినాం అంటే, m టర్మ్స్ ఉన్నాయి కదా, అందుకు రాసినాం. ఇది ఒక టర్మ్, n-3/m+n-2 సేమ్, n-2 లాగా, n-2 సేమ్. ఇప్పుడు n-5/m+n-4. తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా టర్మ్స్ ఏమేమి వస్తాయి అంటే, మిడిల్లో ఒక 2/m+3 వస్తుంది, 1/m+1 వస్తుంది. ఈ 2/3 ఇంటూ 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకి ఏం ఎక్స్ట్రా వచ్చినాయి, m+3 m+1 వచ్చింది, అది అయిపోయింది. ఇది n ఈక్వల్స్ టు ఆడ్ ఉన్నప్పుడు. ఒకవేళ n అనేది ఈవెన్ ఉండి m గిట్ట ఈవెన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, పింక్ కదా, సేమ్ n-1/m+n n-3/m+n-2. ఇది అన్నిటికీ కామన్. ఇక్కడ ఏమేమి చేంజ్ అవుతుంది అంటే, 1/m+2 ఇంటూ m-1/m, లాస్ట్కి 1/2 π/2. ఈ రెండు ఈవెన్లో వస్తే మనకి ఏం తెలుసు, 1/2 π/2 అది కామన్. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు, సైన్లో కాస్ట్లో ఇచ్చినప్పుడు 1/m+2 తీసుకుంటాం, ఇంటూ m-1/m అని తీసుకుంటాం, అయిపోయింది. ఒకవేళ n అనేది ఈవెన్ అయ్యి m అనేది ఆడ్ అయింది అనుకోండి,
అప్పుడే తీసుకుంటాం. సేమ్ ముంగటివన్నీ సేమ్. n-1/m+n, n-3/m+n-2, 1/m+2, m-1/m, లాస్ట్కి m అనేది ఆడ్ కదా, సో 2/3 వస్తుంది. ఏదైనా ఒక ఆడ్ టర్మ్ ఉంటే మనకు 2/3 వస్తుంది. అదే ఈవెన్ టర్మ్ ఉంటే 1/2 వస్తుంది. ఆడ్ టర్మ్ ఉంటే 2/m+3, 1/m+n. ఇవన్నీ ఆడ్ కదా, ఆడ్ అంటే మనకి 1 ఆడే కదా. 1కి ఆల్రెడీ వచ్చేసింది మనకి, అంటే ఇది ఎప్పుడు పాటిస్తాం? 3, 5, 7, 9, 1 కంటే పెద్దగా ఉండాలి. ఈవెన్ అన్న 2, 4, 6, 1 అయి ఉండొద్దు మనకి. 1 అంటే మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఇక మనం ప్రాబ్లం చూసుకుంటూ పోదాం. ఇంకొకటి ఏంటంటే ఏరియాస్ అని ఉంటుంది. వాటి మీద ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొక కాన్సెప్ట్స్ ఏంటంటే ఏరియాస్ అని ఉంటుంది. ఏరియాస్ అంటే 2 కర్వ్లు ఇస్తాడు మనకి. y² = 4x అని, x = 4y సంథింగ్ ఏదో ఒక 2 ఇస్తాడు. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం, దీని ఈక్వేషన్ 2 అనుకుంటాం. దీనికి మనకి ఇది పారాబోలిక్ ఈక్వేషన్ ఇది తెలుసు. ఈ x = 4y అనేది ఇట్లనే ఏడికైనా ఆడికైనా కట్ చేస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసిన ఏరియా మొత్తం మనం కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కుంటామంటే ఏరియా = x వాల్యూస్. మనకి రెండిట్లో నుంచి x వాల్యూస్ సంథింగ్ వస్తాయి. ఒకవేళ ఈ కర్వ్ ఏరియా పెద్దగా ఉంటే 2 - 1 చేస్తాం, 2 > 1. సేమ్ x = a, x = b. ఒకవేళ 1 > 2 ఉందనుకోండి, 1 - 2 చేస్తాం. అంతే, సింపుల్ ఉంటుంది. ప్రాబ్లం చేసుకుంటూ పోతే ఈజీగా అర్థమైపోతుంది.